సికింద్రాబాద్ బోయగూడలోని ఎంఎన్కే సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ 6,000 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 90 ప్లాట్లుండగా సుమారు 500 మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ రోజువారీగా వేల లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఇతర అపార్ట్మెంట్లు సమ్మర్లో లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం వర్షాకాలంలో వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించారు. ఆ నీటినే ఇప్పుడు సమ్మర్లో ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఎండాకాలంలో రోజు 30 నీటి ట్యాంకర్లను తెప్పించుకునేవారు అపార్ట్మెంట్ వాసులు. ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. బోర్లు కూడా 500 ఫీట్ల లోతులోనే నీటినిస్తున్నాయి. 2014లో వర్షపు నీటిని వృధా కాకుండా భూమిలోకి పంపాలని నిర్ణయించారు అపార్ట్మెంట్ వాసులు. అందుకోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రణాళికను రూపొందించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 7 ఫీట్ల లోతుతో 23 ఇంకుడు గుంతలు, సెల్లార్లో 20 ఫీట్ల లోతుతో 2 పెద్ద గుంతలు ఏర్పాటు చేశామన్నారు అపార్ట్మెంట్ వాసులు. మెయిన్ గేట్ వద్ద 200 ఫీట్ల లోతులో 2 ఇంజెక్షన్ బోర్ పిట్స్ ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 27 ఇంకుడు గుంతలు నిర్మించారు. అపార్ట్మెంట్లో పడే ప్రతి వర్షపు చుక్క పైపుల ద్వారా ఇంకుడు గుంతల్లోకి చేరుతుందని తెలిపారు స్థానికులు. ఎంఎన్కే విఠల్ కోర్ట్ సెంట్రల్ కోర్టులో టోటల్గా 25 పిట్స్ ఉన్నాయండి, వాటర్ పిట్స్. దాంట్లో 2 ఏమో పెద్దవి, వాటర్ 200 ఫీట్ డెప్త్కి వెళ్ళేది పిట్స్ ఉన్నాయి. మిగతా ఏమో 23 ఏమో ఇంకుడు గుంతలు ఉన్నాయన్నమాట మొత్తం అది. సో దాంట్లో ఏంటంటే మనం వాటర్ వచ్చేది ఎక్సెస్ ఎక్కడ మిగలకుండా దాంట్లో వెళ్ళిపోయేటట్టు మనం పూర్తిగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇంకుడు గుంతలు అయితే అపార్ట్మెంట్ కట్టిన నుంచి ఉన్నాయండి. ఇంజెక్షన్ బోర్వెల్ అన్నది 2018లో చేశామండి. భారీ వర్షం పడితే వేల లీటర్ల నీరు భూమిలోకి చేరుతుందన్నారు స్థానికులు. ఏడాదికి లక్షల లీటర్ల వర్షపు నీరు భూగర్భ జలాలుగా నిలువవుతుందని తెలిపారు. ఇంకుడు గుంతల కోసం తాము చేసిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. ముందు 500 ఫీట్ల లోతులో ఉన్న నీరు ఇప్పుడు 200 ఫీట్లకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బోర్వెల్స్లో కూడా నీటి ప్రవాహం పెరిగిందన్నారు. 200 ఫీట్ల లోతైనవి ఎక్స్కవేషన్ చేయించాం, వాళ్ళతో తవ్వించాం. తర్వాత బోర్వెల్ ఇంకుడు గుంత కింద దాన్ని అన్ని పైప్కి హోల్స్ కలిగిన పైపు 200 మీటర్ల లోపలికి వేసాము. తర్వాత మా ప్రహరీ గోడ చుట్టూ కూడా 23 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము.